సికింద్రాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజను తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పరామర్శించారు. బాలుడికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలుడి వైద్యం ఖర్చు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రద్దీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు. లోకి వెళ్ళి నేను బాబుని చూడడం జరిగింది. 11 days అయింది. ఇప్పటికి ఇంకా కూడా కంప్లీట్ కోమాలోనే ఉన్నాం. బాధిత కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి మాట ప్రభుత్వం తరఫున, కమిషన్ తరఫున మేము బాబు తండ్రికి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో కానివ్వండి, సూపరింటెండెంట్ గారితో కానివ్వండి, హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. స్పెషల్ కేర్ తీసుకుంటూ కొంచెం మెడికేషన్లో కానివ్వండి, లేకపోతే ట్రీట్మెంట్ విషయంలో కానీ ప్రతిదీ అండగా ఉంటామనేటువంటి విషయాన్ని నేను అందరికీ తెలియజేస్తాను. ఇప్పటికప్పుడు బాబు పరిస్థితులను తెలుసుకుంటూ ఉంటాం. ఉన్నప్పుడు కొంత పిల్లలతో వెళ్తున్నామా, ఎవరితో వెళ్తున్నాం, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతారనేటువంటి పరిస్థితి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం.